విజయ్ దేవరకొండ నటిస్తున్న న్యూ మూవీ ట్రీజర్ అయితే వచ్చేసింది. ఈ ట్రీజర్ ఎంతమంది చూసారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ ట్రీజర్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోక. ఆ ట్రీజర్ నచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే ఈ రోజు ఫుల్ జోష్ లో ఉన్నా. ఆ ట్రీజర్ చూసాక నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఆ ట్రీజర్ చూస్తుంటే నాకు సలార్ సినిమానే గుర్తొస్తుంది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ గారు అయితే ఇచ్చి పడేసారనిపించింది. బాబా ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, వేరే లెవెల్ అప్ప. ఆ వాయిస్ ఓవర్ ని చాలా బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా ఇచ్చేసారు. కొన్ని మూమెంట్స్ అయితే చాలా బాగా ఇచ్చేసారు అనిపించింది. ఇంకా ట్రీజర్ విషయానికి వచ్చినట్టయితే ట్రీజర్ స్టార్టింగ్ నుంచి ఒక రాజు, అతని పునర్జన్మ, ఫైట్ సీన్స్, అలాగే విజయ్ దేవరకొండ ఎలివేట్ చేస్తూ వస్తున్న సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. ట్రీజర్ లో చూసారా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఎలా ఇచ్చాడో? ఈ మూవీతో విజయ్ దేవరకొండ క్రేజ్ అయితే పెరిగిపోతుందని చెప్పుకోవాలి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారికి మంచి హిట్ పడిందంటే ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలే అని చెప్పుకోవాలి. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఏమన్నా చూపించారనిపించింది. విజయ్ దేవరకొండ లాస్ట్ లో కొంతసేపు వచ్చినప్పటికీ ఈ ట్రీజర్ చూస్తుంటే నాకు సలార్ ట్రీజర్ అయితే గుర్తొస్తూ ఉంది. సలార్ ట్రీజర్ లో కూడా ఇలానే చూపించారు స్టార్టింగ్ లో. ఈ ట్రీజర్ ఎండ్ లో ఒక డైలాగ్ ఉంది తెలుసా మీకు? అవసరం అయితే మొత్తం తగల పెట్టేస్తా అన్నాడు కదా. అప్పుడే అర్థమైపోయింది ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందని. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. అలాగే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా వదిలేశారు. ఈ సినిమా టైటిల్ అయితే కింగ్డమ్. టైటిల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అబ్బబ్బా నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అబ్బా ఈ సినిమా కోసం. ట్రీజర్ ఎలా ఉందంటే ట్రైలర్ ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్ అయితే మారిపోతుంది అనిపిస్తుంది. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా మే 13th రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజు మాత్రం విజయ్ దేవరకొండ దండయాత్ర నడుస్తూ ఉంటుంది హాల్లో. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పలు రికార్డులు అయితే బ్రేక్ చేస్తున్నది నాకు బలంగా అనిపిస్తుంది. మైన్ గా ట్రీజర్ ఎలా ఉందంటే ట్రైలర్ అలాగే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ సినిమాతో రౌడీ ఇస్ బ్యాక్ అయితే నిరూపిస్తాడు విజయ్ దేవరకొండ. ఆయన కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనిపిస్తుంది. సో ఈ ట్రైలర్ మీరు ఎంత మంది చూసారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ లో డైలీ ఇస్తూనే ఉంటాం. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా.